మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు భారత రాష్ట్ర సమితి పెద్దలు గౌరవనీయులు రాగిడి లక్ష్మారెడ్డి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ నాయకులు గట్టిగా చెప్పండి. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు భారత రాష్ట్ర సమితి పెద్దలు గౌరవనీయులు రాగిడి లక్ష్మారెడ్డి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ నాయకులు గట్టిగా చెప్పండి. పన్నాల దేవేందర్ రెడ్డి అన్న గారిని సాదరంగా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తాం. గట్టిగా చెప్పండి. బాబు జగ్జీవన్ రామ్ గారి జయంత్యోత్సవాల్లో పార్టిసిపేట్ అయినటువంటి భాగస్వాములైన అందరికీ పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్, జై భీమ్. వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, వర్ధిల్లాలి 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 బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఐక్యత, వర్ధిల్లాలి. వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బాబు జగ్జీవన్ రామ్ గారి జయంత్యోత్సవాల్లో పార్టిసిపేట్
చేసినందుకు వారికి అరుంధతి వెల్ఫేర్ సొసైటీ తరఫున అదేవిధంగా మా కళాకారుల పక్షాన కూడా వారికి ధన్యవాదాలు. అరుంధతి వెల్ఫేర్ అసోసియేషన్ బాబు జగ్జీవన్ రావు భవన్ ఆధ్వర్యంలో అరుంధతి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రావు గారి 119వ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నటువంటి ఆ యొక్క అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ గణేష్ గారికి, వారి తోటి మిత్ర బృందానికి, వారి తోటి నాయకులకు అందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం. ఈ యొక్క అరుంధతి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు నిర్వహిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు మన నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ బండారు లక్ష్మారెడ్డి అన్న గారికి, అలాగే మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి రాగిరి లక్ష్మారెడ్డి అన్న గారికి, అలాగే మన డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ శ్రీ పన్నాల దేవేంద్ర రెడ్డి అన్న గారికి, పెద్దలు శ్రీ ఎస్వి శివకుమార్ అన్న గారికి, లక్ష్మణ్ అన్న గారికి, ఉస్మాన్ భాయ్ గారికి, అలాగే వివిధ రంగాల నుంచి వివిధ సంఘాల నుంచి ఇక్కడికి ఇచ్చేసినటువంటి అధ్యక్ష కార్యదర్శులు అందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం. దీంతో పాటు ఇక్కడ అరుంధతి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలను నిర్వహిస్తూ ఈ కళా బృందం వార్చే ఆ యొక్క జగ్జీవన్ రావు గారి స్మృతిని స్మరిస్తూ ఆయన ఏ విధంగా ఎదిగాడు, ఆయన స్థితి, ఆయన విధి విధానాలను పాట ద్వారా తెలియజేస్తున్న ఈ పాట బృందాన్ని కూడా నా తరఫున నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క కార్యక్రమం మనము మన తోటి ఉన్నటువంటి నాయకులని, మన ముందున్న పెద్దలని, వాళ్ళ స్ఫూర్తిని మనం ముందు పెట్టుకొని వాళ్ళు విధి విధానాలను ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ముందుకు పోవడమే దానికి మనం మన వేరే తరానికి కూడా ఆదర్శం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎప్పటికి కూడా మన కులం, మన బలం, మన భారతదేశం, మన రాష్ట్రం అనే విధంగా అన్ని వర్గాలకి ఏ వర్గానికి అన్యాయం జరిగినా కూడా ఆ పెద్ద మనిషి శ్రీ బాబు జగ్జీవన్ రావు గారు ఎంతో ఉన్నతంగా ఎన్నోతో ఉన్నతమైన ఆలోచనలతోటి భారతదేశం మొత్తం గర్వించదగ్గ నాయకుడిగా ఎదిగి ఇలా మన బిడ్డగా ఉన్నందుకు అతనందరికీ కూడా మన అందరి తరఫున కూడా ఆ మహాత్మునికి పాదాభివందనాలు తెలియజేస్తూ ఆయన స్ఫూర్తిని ఎప్పటికప్పుడు స్మరిస్తూ ఆయన ఆశయాలని ముందుకు తీసుకుపోతూ ఆయన ఏ విధంగా మనకు చూపించిన మార్గాన్ని మన నెక్స్ట్ తరానికి తెలియజేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇక్కడికి నన్ను ఆహ్వానించి నాకు ఈ యొక్క మహాత్ముని స్మరించుకొని అతని గురించి మాట్లాడే అవకాశం కల్పించిన ఈ అరుంధతి వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గానికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈ సంఘం ఆహ్వానం మేరకు వచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి, అతని బృందానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు కళాకారులపై ఒక విషయం మన పాటలు చెప్పారు, 125, 155 అది తలుచుకుంటేనే రోమాలు వస్తాయన్నా. దాని విషయం తెలుసుకోవాలి. నీకు ఇంకొక విషయం నాకు కరాఖండిగా చెప్పదలుచుకున్నా. స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల లోపల అందరే చెప్పారు. ఇప్పుడు పెద్దలు 119 జయంతిలో పార్లమెంట్లో 40 సంవత్సరాలు ఏకదాటిగా కేంద్ర ప్రభుత్వంలో వివిధ రకాలైనటువంటి ఉద్యోగాలు మంత్రివర్గం చేసుకుంటున్నటువంటి మహనీయులు జగజీవన్ రామ్ గారు. అదేవిధంగా ఇదే నెలలో గౌరవనీయులు స్వతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చినాక అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగము, ఆ రాజ్యాంగం నడిచినటువంటి నడిమిలో ఆ పరిధిలో ఉన్నటువంటి ఈ ఇద్దరు మహనీయులు పార్లమెంట్లో చేసినటువంటి సేవలకు తరము ముందు తరం కాకుండా వచ్చే తరం కూడా ఇప్పుడున్న తరం కూడా కాకుండా ముందు తరంగా తెలియాలంటే ఇటువంటి కళాకారుల సహాయం కూడా తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఈ అరుంధతి సంఘం మీద ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు చెప్తున్నామంటే స్వతంత్రం రాకముందు ఒక తరం ఉండే, స్వతంత్రం వచ్చిన తర్వాత అంతో ఇంతో పెద్దలు చెప్పిన మాటలు, ఈ మహనీయులు చేసినటువంటి చేష్టలు వినడానికి కనీసము ఆ విని చేసినటువంటి ఫలితాలు మనం చూసుకున్నట్టు ఆ ఫలితాలు అందిస్తున్నటువంటి ఈ
రాబోయే తరానికి చెప్పవలసిన బాధ్యత కానీ ఈ తరం చేసినటువంటి పదాలు అందుకున్నటువంటి పంచులు కానీ చెప్పవలసిన బాధ్యత కూడా ఇటువంటి సంఘాల మీద, ఆ సంఘాలు ఉన్నటువంటి యువజన నాయకుల మీద కూడా ఉంటుందని కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఒకటికి నేను ఖచ్చితంగా చెప్పుకుంటానా, భారతదేశ చరిత్రలో రాజ్యాంగం ఎంతైతే విలువ ఉన్నదో, రాజ్యాంగం తరంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎటువంటి హక్కులు వచ్చినాయో రాష్ట్ర పరంగా తెచ్చుకోవాల్సిన బాధ్యత, తీసుకున్నటువంటి బాధ్యత మన మీద ఉన్నది. కానీ ఇక్కడ ఒక వైవిధ్యము, అంబేద్కర్ సాబ్కి జగ్జీవన్ రామ్ గారికి ఒక వేరేటైన విధం ఉన్నది. అది రాజ్యాంగం రాసినటువంటి హక్కులు కలిగినడానికి ఒక ప్రయాణానికి వారధి అయింది రాజ్యాంగం. దాని తర్వాత జగ్జీవన్ రామ్ గారు చేసినటువంటి ప్రయత్నంలో పార్లమెంట్లో ఉన్నప్పుడు సాధ్యమటుకు ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కానీ తరాలకు కూడా తెలుసు, బీహార్ రాష్ట్రం నుంచి వచ్చేటువంటి నాయకులలో 100% రైల్వే కానీ గనులు కానీ అటువంటి మినిస్ట్రీ నడిపించినటువంటి చరిత్ర ఆ రాష్ట్రానికి కనీసం 30 నుంచి 40 సంవత్సరాలు ఉన్నది. ఒక విచిత్రం, ఇప్పుడు నేను గత వారం క్రితమే బీహార్లో ఉన్నటువంటి జార్ఖండ్ రాష్ట్రానికి ఒక పని మీద మీటింగ్ మీద వెళ్ళినా, నేను 40 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం చూసినటువంటి బీహారు ఇవాళ చూసిన బీహార్కి చాలా వ్యత్యాసం ఉన్నది. దానికి కారణం ఎవరంటే రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి హక్కులు కాక అక్కడ ఉన్నటువంటి బీహార్లో పుట్టి పెరిగినటువంటి జగ్జీవన్ రామ్ గారు భవిష్యత్తు ఆలోచన చేసి భవిష్యత్తు తరాలకు ఏ విధంగా పని ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఒక భారతీయ రైల్వే సంస్థలో ఇతని ద్వారా పార్లమెంట్లో కొట్లాడి బీహార్ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి నాయకులను కానీ అక్కడ ఉన్నటువంటి యువతని కానీ యావత్ భారతదేశం మొత్తం మీద రైల్వేలో ఉద్యోగాలు ఇప్పించినటువంటి ఘనత కూడా మన జగ్జీవన్ రామ్ గారికి కూడా ఉంటుందని కూడా తెలియజేస్తూ, ఇంకొక విషయం మీకు చెప్తా ఉన్నా, ఈ భారతదేశంలో ఉన్నటువంటి రైల్వే ద్వారా దేశం మొత్తం మీద ఏ స్టేషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒక రైల్వే ఎంప్లాయీ కంపల్సరీ బీహార్ అతను ఉంటాడు. అతని మీరు ఖచ్చితంగా ఇప్పటికీ కూడా అడగండి, ఎవర్రా మీకు దిక్కంటే బాబు జగ్జీవన్ రామే అని చెప్పి కూడా సభాముఖంగా చెప్తాడు అతను. ఎందుకు అంటే అతను బతుకు తెరువు గురించి ముందాలోచన చేసినటువంటి ప్రక్రియలో ఇలా భారత రైల్వే సంస్థలో ఎటువంటి సాధన ఉన్నాయి. ఇంకొక చిన్న విషయం చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఇంకో విషయం చెప్తా. జగ్జీవన్ రామ్ గారు చేసినటువంటి పనులలో రైల్వే మినిస్టర్ ఉన్నప్పుడు పేపర్ కప్స్ కానీ పేపర్ సంబంధించినటువంటి ఎటువంటి ఆర్టికల్స్ కానీ అన్ని అవాయిడ్ చేసి ఇవాళటి కూడా జార్ఖండ్, బీహార్, కల్కట్టా, ఒరిస్సాలో మట్టి ముంతలలో ఇవాళటి కూడా ఛాయ్ తాగించే పరిస్థితి ఏర్పడ్డది. దానికి కారణం ఎవరంటే బాబు జగ్జీవన్ రామ్ అని కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ కూడా నేను ఇంకొకటి విషయం, పోయిన 3 రోజుల క్రితం ఇవాళ ఈ ఆదివారం నాడు బీహార్ రాష్ట్రంలో జార్ఖండ్ దేవగర్లో ఉన్నటువంటి శివుని పీఠం మేము అధికారిస్తుంటే అక్కడ చాయ్ కప్పులు, పెరుగు ముంతలు, తర్వాత ఏది స్వీట్ తినాలో కూడా ఆ ముంతలనే ఇవాళ కూడా అక్కడ పెద్ద పెద్ద హోటళ్ళు కూడా ఇస్తున్నారు. అది నడవాలంటే ఎందుకు చిన్న విషయం, అందరూ ఏమనుకుంటారంటే మట్టి ముంతలు కాబట్టి భవిష్యత్తు తరాలకు రేపు అతను ఎంతో దూరం ఆలోచన చేసి ఈ మట్టి ముంతల ద్వారా చిన్న పరిశ్రమ నడవాలన్న ఉద్దేశంతో చిన్న సుదూర ప్రాంతాలలో కూడా బీహార్లో మీరు ఏ చిన్న ఊరికి వెళ్ళినా కనీసం 20 కుటుంబాలు ఈ ముంత చేసే కుటుంబాలు ఉంటాయి. ఈ ముంత చేసే కుటుంబాలతో వాళ్ళకు నెలకు సంవత్సరానికి కనీసం 1-2 లక్షల రూపాయల ఉపాధి కలగాలని దూర ఆలోచన చేసి ఆ మట్టి ముంతలు ఏ దినమైతే అక్కడ పెట్టించిండో ఇవాళ కూడా ఆ మట్టి ముంతల విషయం నడుస్తుంది. అంటే నేను చెప్పేది ఒకటి ఏంటంటే ఎంత దూర ఆలోచనతో అతను ఇవాళ కూడా నడిపిస్తున్న ఉద్దేశంతో చెప్తున్నాం. అదే విషయంగా భవిష్యత్తు నాకు రేపు జరగబోయేదాన్ని కూడా వారధి కావాలి. ఇటువంటి కార్యక్రమాలు చేయవలసిన బాధ్యత కూడా ఈ యువతరం మీద ఉంటుంది కాబట్టి ఈ అరుంధతి కాకుండా ఇతర నాయకులు కూడా దీంట్లో పాల్గొనవలసిన అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసి అవకాశం పెద్దలకి అరుంధతి నాయకులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మహాత్ముని బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా అరుంధతి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మల్లాపూర్ ఈరోజు అతని జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వర్తిస్తూ ఆయన సేవలను గతంలో అతను చేసిన అన్ని వర్గాలని, అన్ని కులాలని ఏకతాటిపైకి తీసుకొచ్చి యావత్ భారతదేశం మొత్తం ఆయన కుటుంబంగా భావించి ఏ విధంగా సేవలు చేశాడనే దాని మీద పాటల రూపేణ, వ్యక్తుల రూపేణ సమాజానికి తెలియజేస్తూ భావితరాలకు కూడా అతని స్ఫూర్తిని నింపాలన్న ఉద్దేశంతో ఇంత మహత్తర కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి అరుంధతి వెల్ఫేర్ అసోసియేషన్ వారికి మేము చాలా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ చేయాల్సింది. భావితరాలకు మన ముందు తరాలు మన గురించి ఏ విధంగా కష్టపడ్డారు, ఏ విధంగా చట్టాలు తెచ్చారు,
ఇవాళ ఆ చట్టాల ద్వారా మనం ఏ విధంగా స్వతంత్రంగా బతుకుతామన్న విషయాన్ని బతుకుతున్నామన్న విషయాన్ని కూడా రాబోయే తరాలకు కూడా తెలియాలంటే ఇట్లాంటి కార్యక్రమాలు తప్పనిసరి. జయంతి వర్ధంతి ఉత్సవాలు ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఆయన మా జాతి బిడ్డ, మా బిడ్డ, మేము అతనికి ఈ అన్ని రకాలుగా నివాళులు అర్పిస్తూ మేము సమాజంలోకి ఇంకిత కూడా ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ అసోసియేషన్ ద్వారా ముందుకు వచ్చిన సభ్యులందరినీ కూడా పేరున అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకిన్ని కూడా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. చేసినటువంటి పెద్దలకు అందరికీ మరి ఒకసారి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతకుముందు చెప్పినట్టు భారతదేశ చరిత్రలో ఈ ఒక్క మాసంలో ఇద్దరు మహనీయుల జయంతి సందర్భంగా ఈ అరుంధతి సభ్యులు ఏదైతే చేసిర్రో ఫస్ట్ వీళ్ళని అభినందిస్తూ, ఇంకొక విషయం కూడా నాకు తెలిసి వచ్చింది ఏంటంటే ఇవాళ ఈ జగ్జీవన్ రాము ఏదైతే జయంతి వేడుకలు చేస్తుర్రో నేను అనుకుంటా ఈ కప్రా మున్సిపాలిటీలో అత్యంత వైభవంగా జరిగినటువంటి సంఘటన కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరు చేయకుండొచ్చు, ఈ కప్రాలో ఇవాళ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తమ్ముడు శ్రీనివాస్ చెప్పినట్టు మహనీయులు చేసినటువంటి వాళ్ళొక జీవిత చరిత్ర తీసుకొని వాళ్ళు చేసినటువంటి సేవలు కానీ భారతదేశంలో అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగపరంగా వచ్చినటువంటి హక్కులని ముందుకు తీసుకెళ్తూ, అదేవిధంగా ఇదే సంవత్సరంలో ఇదే మాసంలో గత స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ ఈ మహనీయులకు తరుగు ఏదైతే వజ్రానికి ఎటువంటి మెరుపు కొన్ని వేల సంవత్సరాలు ఉంటుందో అట్లా ఈ ఇద్దరు నాయకుల చరిత్ర కూడా రాబోయే దినాల్లో కూడా అదే విధంగా ఉంటుంది కూడా తెలియజేస్తా ఉన్నాను. రెండో విషయం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, మహనీయులు చేసినటువంటి కార్యక్రమాలలో అక్కడున్న తరం కాకుండా ఇప్పుడున్న తరము ఇప్పుడు ఇటువంటి నాయకులు అరుంధతి చేసినటువంటి నాయకులు కానీ యువజన నాయకులు కానీ రేపు భవిష్యత్తులో చేసినటువంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే బాధ్యత కూడా వీళ్ళ మీద ఉంటుందని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఒక్కసారి తలుచుకోవాలి. వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల ద్వారా ఇవాళ ఏం జరుగుతూ ఉన్నది, రాజ్యాంగపరంగా ఏమొచ్చింది, జగ్జీవన్ రామ్ గారు చేసినటువంటి పార్లమెంట్లో చేసినటువంటి వాళ్ళు చేసినటువంటి విధానాలు ఎటువంటి ఆ విధానాలు ఇంకా ఎంతకాలము పొడిగించుకుంటూ రాబోయే తరానికి ఏ విధంగా ఉపయోగపడుతుందని కూడా తెలియజేస్తూ ఆ కార్యక్రమానికి వీళ్ళ శాయశక్తుల ముందుండి ప్రయత్నం చేయవలసిన బాధ్యత కూడా ఈ వినాయకుల మీద ఉంటుందని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ ఇంకోసారి పేరున నాయకులు గణేష్ కానీ వెంకటేష్ కానీ లక్ష్మీపతి కానీ ఇంకొక నాయకులు కానీ వీళ్ళందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకొక చిన్న విషయం, మీరు సభ్యుల ద్వారా కానీ సమాజం ద్వారా కూడా పెద్దలు మనకిద్దరు చెప్పింది ఏంటంటే ఎవరి తారా అడుక్కోకండి, హక్కు ఉంది కాబట్టి అడగండి. ఆ అడగాలంటే మనకు నియమము ఒక గట్స్ ఉండాలి. మనకు రెండు విషయాలు చెప్తా ఉన్నాను, అడుక్కోకండి, అడగండి. వాళ్ళు ఇచ్చినటువంటి హక్కులు మనకు అవి. ఆ అడగకుండా అడగాలనే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా మనము 4 విధాల ప్రయత్నం చేసుకుంటూ ఉండి మన వంతుల మనం ఉంటే ఎవరే కానీ మన దగ్గరికి వచ్చి ఇచ్చిపోతారని కూడా సభాముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను.
కొనసాగిద్దాం మహనీయుల ఆశయాలను. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి 119వ జయంతి సందర్భంగా మరి మల్లాపూర్లో అరుంధతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఎడ్ల గణేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఎడాల గణేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే నాతో పాటు వచ్చినటువంటి ఎంఆర్పిఎస్ నాయకత్వానికి జిల్లా అధికార ప్రతినిధి కోరపాక అంజిమాదిగ గారికి, అలాగే మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు బండారి సాయి మాదిగ గారికి, రామకృష్ణ గారికి, అలాగే ప్రధానంగా శ్రమోర్చి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ కమిటీ సభ్యులకు, అలాగే మాతో పాటు వచ్చినటువంటి అన్న నరేష్ అన్న గారికి, ప్రతి ఒక్కరికి, అలాగే కళాకారుల బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బాబు జగ్జీవన్ రామ్ గారి ఆలోచన విధానాన్ని అమలు చేసే కాడ ఇంకా మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మన దళితులు చైతన్యంగా లేకపోవడానికి ప్రధాన కారణం బాబు జగ్జీవన్ రామ్ గారి చరిత్ర గ్రామీణ స్థాయి నుంచి మొదలుకుంటే మరి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి బషీర్బాగ్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వరకు ఉన్నటువంటి మాదిగ సమూహమే కానీ మాల సమూహమే కానీ దళితులు ఉండబడే అన్ని వర్గాల్లో ఉన్నటువంటి మన వర్గాలకు బాబు జగ్జీవన్ రామ్ గారి చరిత్ర తెలియకపోవడమే, తన చరిత్రను మన వాళ్ళు అలవర్చకపోవడమే, ఇంకా కూడా ఆ మహనీయుడికి నివాళులు అర్పించే కాడ ఎక్కువ సంఖ్యలో మనం పాల్గొనకపోతున్నాం అంటే దానికి ప్రధాన కారణం మనం అచేతనంగా ఉండడం. ప్రధానంగా బాబు జగ్జీవన్ రామ్ గారు కేవలం ఒక దళిత జాతి సంస్కరణల కోసమే పాటుపడినటువంటి వ్యక్తి కాదు. ఈ భారతదేశంలో అన్ని సంస్కరణలకు ప్రధానంగా హరిత విప్లవం తీసుకొచ్చిండు. ఇక్కడ ఆహార కొరత ఉన్న కాడికి వచ్చి ప్రపంచ దేశాలకు ఆహార ధాన్యాలకు సప్లై చేసే కాడికి కూడా ఈ దేశాన్ని తీసుకెళ్ళిందంటే ఎంత గొప్ప పోరాటం, ఎంత గొప్పతన విజ్ఞానము మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా టెలికమ్యూనికేషన్కి తను మంత్రిగా ఉన్నప్పుడు అప్పటికి ఇంకా సమాచారం సాంకేతికంగా లేనప్పటికీ కూడా ప్రతి 15 కిలోమీటర్లకు ఒక పోస్ట్ ఆఫీస్ ఉండాలనే ఉద్దేశంతో తను తీసుకున్న చొరవనే ఈరోజు ఈ దేశవ్యాప్తంగా అనేక రకాలుగా పోస్ట్ ఆఫీసులు మరి అనుగుణంగా ఈ కాలం మారుతున్న కొద్దీ అప్గ్రేడ్ అవుతున్నప్పటికీ కూడా పోస్ట్ ఆఫీస్ కార్యాలయాలు ఇప్పుడు వీధికి వచ్చినాయంటే అప్పుడు తను సంస్కరణలు చేసినటువంటి అందులో భాగంగానే ముఖ్యంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు కేవలం ఒక దళిత వర్గాల కోసమే కాకుండా ఈ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ప్రధాన భూమిక పోషించినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్. దానికి ఉదాహరణనే 1935లో ఏదైతే తన కలకత్తాలో ఉన్న క్రమంలో దళితులందరినీ సమీకరించి మరి ఈ భూమి కేవలం అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరనే భూమి ఉన్నది, ఈ భూమిని జాతీయం చేస్తేనే కదా ఈ దళితుల్లో ఉండబడే మా వర్గాలకు ఆత్మగౌరవం వస్తుంది, భూమి అంటేనే ఆత్మగౌరవం అని చెప్పి అప్పుడే బలమైన నినాదాన్ని తీసుకొని పోరాటం నడిపినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు. ఇప్పటికీ కూడా మనం 2025 గణాంకాలు తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం గణాంకాలైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం గణాంకాలైనా కానీ ఏం చెప్తున్నాయంటే ఇప్పటికీ కూడా 2% భూమి కూడా సరిగా దళితులకు లేదని చెప్తున్నారంటే మరి మనం ఎంత వెనకబడి ఉన్నామో మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఎట్లయితే ఉందో, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి ఆలోచన విధానం ఎట్లయితే ఉందో, వీరి ఆలోచనల విధానాలకు అనుకూలంగా ఇప్పుడున్నటువంటి మన దళితుల్లో ఉండబడే ప్రధానంగా యువకులు ఆ ఆలోచన విధానాన్ని ఆచరించకపోతే మనం ఇంకా కూడా వెనుకబడే వాళ్ళం అవుతాం. ఇప్పటికైనా ఈ భారతదేశంలో ప్రధానంగా దళితులుగా జీవించే హక్కు కల్పించినటువంటి రాజ్యాంగం, ఆ రాజ్యాంగాన్ని రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్, ఆ రాజ్యాంగ రచనలో తనతో పాటు భాగస్వామ్యమైనటువంటి బాబు జగ్జీవన్ రామ్ గారు వీళ్ళందరి ఆలోచన విధానాన్ని, వీళ్ళ ఆలోచన దృక్పథాన్ని మనం అలవర్చుకోకపోతే రానున్న రోజుల్లో ఏదో ఒక రాజకీయ పార్టీలకు కట్టు బానిసలుగా మనం మారుతాం. ఆ బానిసత్వాన్ని మనం వీడనాడాలంటే, మనం చైతన్యంగా మనం ఎదగాలంటే ఈ మానవీయుల ఆలోచన విధానాన్ని, ఈ మానవీయుల ఆచారాల సిద్ధాంతాలను మనం అలవర్చుకుంటేనే రానున్న రోజుల్లో ఖచ్చితంగా బలమైన చైతన్యవంతమైన జాతిగా, బలమైన రాజాధికార కాంక్ష కోరుకునే జాతిగా మనం ఖచ్చితంగా రానున్న రోజుల్లో రాణిస్తామని ఆ దిశగా జయంతుల వర్ధంతులకే మనం అంకితం కాకుండా 365 రోజులు మన జాతుల రాజ్యాధికారం కోసం మనం పాటుపడకపోతే అది గ్రామ స్థాయిలో ఉన్న వార్డు మెంబర్ అయినా కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి పీఠమైనా కానీ ప్రధానంగా మహాజన ప్రజలమైన మన భాగస్వామ్యంలో అది మనదలపై మన పోరాటం కొనసాగించకపోతే రానున్న రోజుల్లో మనకు తెలవకుండానే మన
మిషన్ల ద్వారా ఏ ప్రభుత్వాలు ఏర్పడతాయో మీరు ఆలోచించుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా రానున్న రోజుల్లో మహాజన ప్రజలమంతా మనము బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం, డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి ఆలోచన విధానంతో పాటు ఈ సమాజంలో సుదీర్ఘకాలం పాటు ప్రజా సేవలకు అంకితమై అణగారిన వర్గాల పట్ల బలమైన గొంతు వినిపించినటువంటి పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ నేతృత్వంలో రానున్న రోజుల్లో ఖచ్చితంగా మనం అందరం ఆ దిశగా ప్రయాణించాలని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఇంతటి విలువైన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మరి అరుంధతి వెల్ఫేర్ సొసైటీ వారికి ప్రధానంగా ఆ కమిటీ అధ్యక్షులు ఎడాల గణేష్ గారికి అలాగే ఆ కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై జీవన్. జోహార్ మహాత్మా డాక్టర్ బాబు జగజీవన్ రామ్. జోహార్ డాక్టర్ మహాత్మా జ్యోతిబా పూలే. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. జోహార్ చాకలి ఐలమ్మ. జోహార్ మాన్యవర్ కాంశీరామ్. ధన్యవాదాలు. మాటలు చెక్ చెక్ చెక్. హలో, మీరు మాట్లాడుతున్నకే మైక్ కట్ అవుతుంది. హలో, మీ పాటలు నాకు చాలా స్ఫూర్తినిచ్చాయన్న. మీరు ఎప్పుడు ఏ పాట పాడినా కూడా ఎక్కువగా ఉన్నటువంటి దేశ సంపద, దేశ జనాలు అలా కొంచెం వాయిస్ కొంచెం క్లారిటీ పెట్టాలని నేను తక్కువ మాట్లాడతా. జర మాట్లాడే 10 మాటలు అన్న అందరికీ పెట్టండి. బ్రదర్ కొంచెం 2 మాటలు నేను మాట్లాడేది మనందరికి ఉపయోగపడతాయని అనుకుంటున్నా. చాలా పండుగ వాతావరణం. ఈ పండుగ వాతావరణాన్ని మనందరం సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు కొన్ని నేర్చుకోవాలి, కొన్ని తెలుసుకోవాలి. నాకే పదవి లేదు కనుక స్టేజ్ మీద చాలా తక్కువనే పిలుస్తారు. ఎందుకంటే పదవి ఉన్న వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు. వాళ్ళేమో ఒక వాళ్ళేమో కాల్ సీట్ లాగా వచ్చి దర్శనం కూర్చొని వేసుకొని వాళ్ళు మాట్లాడి వెళ్ళిపోతూనే ఉంటారు. ఇక వాళ్ళ గురించి నేను తక్కువనే మాట్లాడతా. ఏమంటే చెప్తున్నా జనరల్గా వాళ్ళు కూడా మిగతా వాళ్ళు మాట్లాడినప్పుడు వింటే
మిగతా వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు. సో మనం కూడా ఎంతసేపు ఉన్నా ఎవరు వస్తారో, ఏ లీడర్ వస్తారో ఏం కాదు, వాళ్ళు వచ్చి మాట్లాడిపోతారు. వాళ్ళు వచ్చి మాట్లాడిందంటే ఏముండదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పెద్దవాళ్ళు. వాళ్ళు మాట్లాడింది మన చప్పట్లు కొట్టినా కొట్టకపోయినా చప్పట్లు కొడతాం, వాళ్ళు బాగుండాలండి. సో నేను ముఖ్య పాయింట్కి వస్తున్నా. బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి వేడుకలు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈరోజు వాడవాడలో కూడా జరుగుతున్నాయి. దానికి మీరందరూ సపోర్ట్ కొట్టాలి, ఆనందంగా ఉండాలి. ఇంకా చాలా జరగాలి, ఎందుకంటే అప్పుడు ఇలా జరిగితేనే మన ఐక్యత తెలుస్తుంది. ఐక్యత తెలిసినప్పుడు మాత్రమే మనం రాజ్యాధికారం వైపు వెళ్తాం. సో కండుగా ఐక్యత వస్తుంది. తర్వాత మనం ఆలోచించాల్సింది పవర్ గురించే. పవర్ ఉంటే ఆటోమేటిక్గా అన్నీ వాటంతా అవే నడుచుకుంటూ వస్తాయి. పొలిటికల్ కీ అనేది అన్నిటికంటే మాస్టర్ కీ. ఆ ఒక్క కీ కోసం మనం ఖచ్చితంగా కూడా వివిధ పార్టీలలో పనిచేసినా కానీ అంతిమ లక్ష్యం మాత్రం పవర్ కోసమే పనిచేయాలి. అన్ని పార్టీల జెండాలు మోస్తూనే ఉన్నాం, మోసం. సో ఇది సెకండరీ. ఫస్ట్ది ఏంటంటే మనం ఇంకేడునో చెప్తా. అన్ని విషయాలలో అనర్గళంగా మాట్లాడాము. స్వాతంత్రం వచ్చినాడే మన గురించి మన వాళ్ళు ఎన్నో పోరాటాలు చేశారు. బాబు జగజ్జీవన్ గారు స్వాతంత్ర సమరయోధులు. భారతదేశంలో మొట్టమొదటి ప్రభుత్వం ఏర్పడినప్పుడు 40 సంవత్సరాలు భారతదేశంలో కేంద్ర మంత్రిగా వివిధ శాఖలలో పనిచేసినటువంటి వ్యక్తి. 40 సంవత్సరాలు అంటే నాటే జోక్. ఉప ప్రధానిగా కూడా పనిచేసింది. ఒక సమస్య ఉందంటే సమస్యను సాధించుకునేటానికి పదవికి కూడా రాజీనామా చేసిండు. ఇప్పుడు మన వాళ్ళు ఉండరు, ఏ ఎమ్మెల్యేలన్నా మన కోసం రాజీనామా చేయమని చెప్పండి. మన వాళ్ళు ఎవరన్నా రాజీనామా చేయరు. కనీసం సభలలో వచ్చి మా ప్రభుత్వం మన కోసమే పనిచేస్తుంది, మా ప్రభుత్వం మన కోసమే పనిచేస్తుంది అని మనల్ని కూడా దద్దమ్మలు చేసి వెళ్ళిపోతారు. మీరు అర్థం చేసి చూడండి. ఎవరు వచ్చినా మా ప్రభుత్వం మన కోసమే పనిచేస్తుంది అంటారు. రాజీనామా చేసినటువంటి దమ్మున లీడర్లు ఉన్నాయండి. ఇప్పుడు ఆ రోజులల్లో ప్రభుత్వం, అదే ప్రభుత్వంలోని మన బిఆర్ అంబేద్కరుడు కార్మికుల కోసం అన్యాయం చేస్తే రాజీనామా చేసిండు. అలాంటి చట్టాల కోసము ఆ రోజుల్లోనే ఎంతో పోరాటం చేసారు. ఆ రోజులల్లో మనం ఎంత ఐక్యత ఉన్నాం? ఆ రోజుల్లో మనకు ఐక్యతనే లేదు. మీరు అర్థం చేస్తలేరు. ఆ రోజుల్లో అంబేద్కర్ తోటి మాట్లాడాలంటే ఆయన ఏమంటే పోయిన వాళ్ళందరూ వెలేసినట్టే ఉండేవాళ్ళు. వెలేయటం వేరు, జ్ఞానులందరూ కూడా వెలేసారు. ఆయనతో మాట్లాడితే ఆయనతో మాట్లాడకపోవడం, ఆయనకు రాజకీయంగా ఎవరెవరు మద్దతు ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ రోజుల్లోనే వాళ్ళంతా త్యాగాలు చేశారు. ఇలా యూత్ ఉంది, జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ పోరాడవాడే లేడు మిత్రులారా. పోరాడవాడే లేడు మన కోసం. మనమే మనకు రిజర్వేషన్ క్యాండిడేట్లు ఒక 10 ఎమ్మెల్యే సీట్లు ఉంటే ఒకడైనా మన కోసం పోరాడమని చెప్పండి. కనీసం మా జాతికి అన్యాయం జరుగుతుందని చూడండి. దయచేసి మీరు ఓవైసీ మిత్రులు చూసి మనం చాలా నేర్చుకోవాలి. వాళ్ళకు చిన్న కార్యకర్తకి అన్యాయం జరిగినా కూడా ఇమీడియట్గా స్పందిస్తారు. మరి మన సోదరులకు జరిగితే 10 ఎమ్మెల్యేలు కానీ మిగతా ఎంపీలు మనకున్న వాళ్ళు మాట్లాడతారా? మనం పోరాటాలు చేసి వాళ్ళని ఎన్నుకొని వాళ్ళకి జెండాలు కట్టి మన కోసం పోరాడనన్ని రోజులు మనం ఇలాగనే అన్న ఇలాగనే అంటుండు, బహుజన ఎన్నడు వస్తుంది మనకు స్వాతంత్రం అని. ఇంకెన్నడు వస్తుందో చెప్పండి. చూడండి, మిగతా ఏదైనా కార్యక్రమం ఉంటే పెళ్ళం పిల్లలు అందరూ కలిసిపోతాం. మరి ఈ కార్యక్రమాన్ని మనం మన ఫ్యామిలీ ఎవరికి చెప్తున్నాం? ఈ సభలన్నీ కూడా ఫస్ట్ మన పిల్లలకు నేర్పాలి, మన కుటుంబ సభ్యులకు నేర్పాలి, మన చుట్టాలకు నేర్పాలి. అప్పుడు మనం అందరం ఐక్యతలో మన పండుగలాగా రావాలి. నేను డైరెక్ట్ చెప్తున్నా, ఒక గుడికో బడికో అందరూ ఫంక్షన్లకు అందరూ తయారైపోవడం కాదు. ఇలాంటి ఫంక్షన్లకు అందరూ తల్లి వస్తే ఎలా ఉండేది సమూహము? మన అందరం ఐక్యత కావాలంటే ఫస్ట్ మన ఇంటి నుంచే స్టార్ట్ కావాలి. మన మహిళలు రావాలి, మన యువకులు రావాలి, మన పిల్లలు రావాలి. వాడి అలా మాట్లాడేది విని ఉపయోగకరం అవుతాడు. దేనికోసం మనం ఎంత చేస్తున్నామని తెలుసుకుంటాడు. అలాంటి అదే చెప్తున్నా, 40 సంవత్సరాల పీరియడ్లో వాళ్ళు కష్టపడి మాన ప్రాణ ధన అన్నీ వదిలిపెడితేనే ఇవ్వాలి మనం స్వేచ్ఛగా మాట్లాడాలి. ఆ రోజు స్వేచ్ఛగా ఇవ్వాలి. వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, ఫేస్బుక్, సోషల్ మీడియా ఎంతో ఉంది. సోషల్ మీడియా వరకే పోరాడగలుగుతున్నాం, జెండా పట్టుకొని బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నాం. ఆ రోజు నేను మాట్లాడాలంటే నా వాయిస్ వినాలంటే నేనే మాట్లాడాలి, ఒక 10 మంది చెప్పుకుంటూ పోవాలి. అంత త్యాగాలు చేస్తేనే 75 సంవత్సరాలు దాటుతుంది మనకి స్వాతంత్రం వచ్చి. అయినా కూడా ఐక్యత లోపిస్తుంది. ఎక్కడ లోపిస్తుంది?
అన్నీ చెప్పగలుగుతున్నాం. నేను డైరెక్ట్ చెప్తున్నా, మనకు రాజకీయంగానే కాదు, సంపదలో, దేశ సంపదలో వాట రావాలి మిత్రులారా. దేశ సంపదలో ఎప్పుడైతే వాట వస్తుందో అప్పుడు మనం ఆటోమేటిక్గా బాగుపడతాం. దేశ సంపద మనకు లేదు. నేడు విద్యా వ్యవస్థ, మనకున్నటువంటి వ్యవస్థ అంతా ప్రైవేట్మయం అయిపోయింది, పారిశ్రామిక ప్రైవేట్మయం అయిపోయింది. మనకు మిగిలింది ఏంటంటే జిఎస్ఎంసీలో పనిచేసే పోస్టులు మాత్రమే మిగులుతున్నాయి. అటెండర్ పోస్ట్ మాత్రమే మిగులుతున్నాయి. నాటి జీతకాలం అయినా ఇవాళ ఆఫీస్ బాయ్లో మాత్రమే అవుతున్నాం. 1-2 పెద్ద పోస్టులు వస్తే అంత కుట్ర, అన్ని కుతంత్రాలు, ఐక్యత లోపం వల్లనే జరుగుతుంది మిత్రులారా. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, అన్ని చదువుకున్నాం, ఇంకా జ్ఞానోదయం కావాల్సిన అవసరం ఉంది, రాజకీయ చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. రాజకీయ చైతన్యానికి ఒకటి చెప్తున్నా, వాడు ఎవడైనా సరే డబ్బులు ఉన్నోడు లాస్ట్కి అందరూ ఒకటే అవుతారు. మనం డబ్బులు వంచకుండా గెలవలేమా? ఏమనంటే డబ్బులు కావాలి రాజకీయంగా అంటావు. మరి ఓట్లు మనమే ఎక్కువ ఉన్నప్పుడు, 80% మనమే ఉన్నప్పుడు ఎందుకు గెలుస్తున్నావు నియోజకవర్గాలల్లా? 80% మనమే కదా. అంటే మనం డబ్బులు కమ్మలపోతున్నావా ఓటేస్తేందుకు? అది మనమే చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేడు మాత్రమే యుద్ధం చేయాల్సినటువంటి ఈ పీరియడ్ మాత్రమే, ఈ తరం మాత్రమే యుద్ధం చేయాల్సి. ఈ తరం దాటితే రాబోయే తరం యువత బయటికి వెళ్ళి క్రికెట్ ఆడదు. యువత ఎండకు వానకు, మనమే మన పిల్లల్ని ఎండకెళ్ళలేము, వానకెళ్ళలేము, చలికెళ్ళలేము. మరి మన ఇంట్లో ఖచ్చితంగా బిఆర్ అంబేద్కర్ పుట్టాలనుకోం, ఎందుకంటే కష్టపడాలనుకుంటలేము. ఎవరో ఇంట్లో బిఆర్ అంబేద్కర్ పుట్టాలి, ఎవరో ఇంట్లో బాబు జగజీవన్ పుట్టాలి అని అనుకుంటాం. మరి మన ఇంట్లో పుట్టినటువంటి బాబు జగజీవన్ మన ఇంట్లో పుట్టిన బిఆర్ అంబేద్కర్ ఎంత కోఆపరేషన్ చేస్తున్నాం, త్యాగం చేయలేకపోతున్నాం. బిఆర్ అంబేద్కర్ ఆయన జాతికి ఎంత సేవ చేశాడు, కుటుంబానికి సేవ చేయలేదు ఆయన. ఇలా మనం ఎంతసేపు ఉన్నాం, మన కుటుంబం, మన ఇల్లు, మన చుట్టాలు అంటున్నాయి. ఏమైనా ఇలాంటి కార్యక్రమాలు జరిగితే సోప్రాములు చేసి వెళ్ళిపోతాం. త్యాగాలు చేయాలి, ఇంకా త్యాగాలు చేయవలసిన అవసరం ఉంది. ఆయన రాసి ఇచ్చిన భిక్ష వలన ఇంకా మన 10 ఎమ్మెల్యేలు 2-3 ఎంపీలు అవుతున్నాయి. ఏం కాదుకున్నా మనం మిగతా మనంత సమాజం ఒక 2-4-5 పోరాటం వల్లనే మనకు రిజర్వేషన్ వచ్చింది. 1-2 పోరాటం వల్లనే మనకి అన్నింటిలో స్థానాలు వచ్చినాయి. మరి మిగతా పాట అంతా మనం అంతా ఏం చేసినాం? మన చేతి ఈ 75 సంవత్సరాల్లో మన పోరాటాలు ఏం సాధించినాయి? పని చేయకుండానే పోయినాయని చెప్తా. ఎందుకంటే ఈ మధ్యలో మనకి ఎక్కువ రిజర్వేషన్ ఇచ్చినా, రాజకీయంగా మనకి ఎక్కువ పదవులు ఇచ్చినా, మిగతా వాటిలో ఏమైనా వచ్చిందా? రాబోయే రోజులు ఇంకా భయంకరం అయితే. ఎందుకంటే మన పిల్లలు ఏదైనా యూనివర్సిటీకి వెళ్ళాలనుకుంటే అన్ని ప్రైవేట్ అయిపోయినాయి. ఏదైనా యూనివర్సిటీలో చదవాలి అనుకుంటే ఎంత కళ్ళమంట. గవర్నమెంట్ ఉంటేనే కదా మనం పోయి పూటకు భోజనం పెడితే మనం తిని బుక్కులు పట్టుకొని చదువుతుంటాడు. అన్ని ప్రైవేట్ మయం చేస్తే మన దగ్గర డబ్బులే లేవు. ప్రైవేట్లో లక్షలు కట్టి ఎలా చదువుతాం? చదువుకు దూరం చేస్తున్నారు. వీళ్ళు జ్ఞానవంతులు అయితే ఏకమవుతారని. వీళ్ళు జ్ఞానవంతులు, వీళ్ళ దగ్గర జ్ఞానం ఉంటే ఏకమవుతారు. వీళ్ళు ఏకమైతే మా కిందికే నీళ్ళు వస్తాయని చదువుకు దూరం చేస్తున్నారు. మిత్రులారా, మీరందరూ గుర్తుంచుకోండి, చదివే మనందరికీ వెలుగు. ఆ వెలుగు ఉన్నంత వరకే మనం ఉంటాం. ఆ చదువుకు దూరం అయితే లాస్ట్ మనం ఏం చేయాలి? చాకిరీ చేయాల్సిందే. ఆ చాకిరీతోటి ఇంకా అలాగనే చాకిరీలే బతుకుతున్న మనం వెలుగులోకి రావాలి. ఫస్ట్ వాళ్ళు తూరుతున్నారు, ఆ తర్వాత ఆర్థికంగా కూడా మనకు రాయట్లేదు. మన భారత రాజ్యాంగం, మనం నిజంగా నేను చెప్తున్నా, మనం భారత రాజ్యాంగం పట్టుకోకపోతే అందులో మౌలిక వసతులు కూడు, గూడు, గుట్ట, ఈ 3 మనకు రాజ్యాంగం కల్పించాలి. ఈ 3టికి దూరం చేస్తున్నారు మిత్రులారా. వైద్యం మనకు లభించేటట్టు చేస్తున్నా, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏమైనా పనిచేసేటట్టు చేస్తున్నా, గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేసేటట్టు చేయలేరు. గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేస్తే వాళ్ళ కార్పొరేట్ హాస్పిటల్ పనిచేయవు. వాళ్ళ కార్పొరేట్ హాస్పిటల్ పనిచేయాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ మూత పెట్టాలి. మళ్ళీ ఏమనంటే ఆరోగ్యశ్రీ అంటారు. ఆరోగ్యశ్రీలు ఇవన్నీ దొంగసాటంగా చేయాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేస్తే మనం అందరం డైరెక్ట్ పోయి చేసుకోగలుగుతామా? ఒకనాడు నేను గాంధీ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ మాత్రమే చూస్తాడు. బ్లడ్ టెస్ట్ బయట తీసుకురావంటాడు, షుగర్ టెస్ట్ బయట తీసుకురావంటాడు, అన్ని టెస్టులు బయట తీసుకురావంటాడు. ఆయన ఏమైనా పోయి చూసి 2 సూదులు తీస్తాడు. మళ్ళీ మెయిన్ గోళీలు కూడా బయటనే కొనుక్కోమంటాడు. మనకి ఏడాళ్ళ వైద్యం ఫ్రీగా దొరుకుతుందండి. వైద్యం దొరుకుతలేదు, విద్య దొరుకుతలేదు. ఇక ఈ 2 దొరకకపోతే మన వెనుకబడిన తరగతుల వాళ్ళు ఏం కొంటాం? అన్నింటినీ ట్యాక్సీలు వసూలు చేసి మనకు ఫ్రీగా ఇవ్వాలగా. ఈరోజు మంచినీళ్ళు కూడా ఫ్రీగా దొరుకుతలేవు. ఇక ఇళ్ళ జోలికి వస్తే పార్టీ కొమ్ము కాసిన వాళ్ళకే ఇల్లు ఇస్తారు.
అనగానే వర్ణాల వాళ్ళకి ఎప్పుడు లాభం జరుగుతుంది, వాడు ఎప్పుడు ఆర్థికంగా బలపడాలి, వాడు ఎప్పుడు స్వతంత్రం వైపు పనిచేయాలి. ఇక మనకు గోసి పెట్టుకునే కానే ఉన్నాం. మన ఆర్థికంగా బలపడితేనే డబ్బు ఉంటే సుబ్బిగాడినే సుబ్బరావు గారు అంటారు, ధనం ఉంటే అప్పలమ్మని అప్తరాసాన్ని పోగొడతారు. మనం ఎన్నడూ అప్రాస్తులు కావాలి, ఎన్నడూ సుబ్బరావులే కావాలండి బాబు. ధనం మూలం ఈ విధంగా జగత్ కదా. ఈరోజు మీరు అబ్జర్వ్ చేయండి, ఒక కొత్త కాలం ఏర్పడితే కొత్త స్కూల్ గవర్నమెంట్ స్కూల్ రాదు, కొత్త వైన్ మాత్రం తలతలలాడుతుంటుంది. ఎందుకంటే మనం 20 రూపాయలు, మనం 100 రూపాయలు సంపాదిస్తే 60 రూపాయలు అక్కడ ఖర్చు పెట్టేటోళ్ళం మనమండి. అవసరం అనుకుంటే మనం పిల్లల పుస్తలు తెచ్చి కూడా తాగి వాడిని బతికిస్తున్నాం. స్కూల్ పెడుతున్నాడు, స్కూల్ పెట్టరు, ప్రైవేట్ స్కూల్ పెడతారు. మనల్ని మీరు ఆలోచన ఆర్థిక మూలాలు అన్నీ తెప్పగొడుతున్నారు. ఇంకా కూడా ఈ దేశ సంపద అంతా మనది. మనకి ఎట్లీస్ట్ గ్రానైట్లో మనకి ఏమైనా ఇస్తున్నా, విద్యా సంస్థ ప్రైవేట్ విద్యా సంస్థలు పెడితే మనకి ఏమైనా కోటా ఇస్తుందా, ప్రైవేట్ హాస్పిటల్ పడితే మనకి ఏమైనా కోటా ఇస్తున్నా, ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ మూత పడితే గవర్నమెంట్ స్కూల్స్ ఉంటే మాత్రమే, రిజర్వేషన్ ఉంటే మాత్రమే మనకి అక్కడ పోస్టులు వచ్చేది, జాబులు వచ్చేది. గవర్నమెంట్ స్కూల్స్ అన్ని మూత పడితే నీకు ఏడ రిజర్వేషన్ వస్తుంది, నువ్వు ఏడో టీచర్ అవుతావు. గవర్నమెంట్ హాస్పిటల్స్ మూత పడితే నువ్వు డాక్టర్ అవుతావు, నీకు రిజర్వేషన్ ఏడ వస్తుంది. మన దేశానికి మన అనగానే ఒక పోలియో లాంటిది చుట్టుకుంది. మనం ఏడా ఏసీ రూమ్లలో చదవగలుగుతాం. ఇప్పుడు కూడా ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజీలలో లెక్చరర్సే ఉండరు. ఉంటే లెక్చరర్స్ లేకపోతే మన ధర్నాలు చేయాల్సింది మనమే. ఒక్క లెక్చరర్ లేకపోతే వాడి పీరియడ్ ఎంత నాశనం అవుతుంది అంటే మొత్తం కూడా ప్రైవేట్ మయం అయిపోతే నష్టపోయేది మనమే. మిత్రులారా, మనం తాయిలాలకు లొంగొద్దు. నేను డైరెక్ట్ చెప్తున్నా, ఎంత దౌర్భాగ్యం అండి. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అన్నం కోసం మనం పోరాడవలసిన పరిస్థితులా, ఇంకా అన్నం కోసమేనా? రాజాధికారం కోసం అన్నం సంపుష్టంగా ఉన్నప్పుడే కదా గొప్ప ఆలోచనలు వస్తాయి. అప్పుడే కదా రాజాధికారం కోసం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే రాజాధికారం అనేటటువంటి కర్ర మనకి దొరకకుండానే చేస్తుంది. రాజాధికారం అనేటువంటి కర్రే దొరకట్లేదు మనకు. దొరకకుండా చేస్తారు. ఇంకా మనం అంతా అప్రమత్తం కావాల్సింది ఉంది. విద్యా వైద్యం కోసం పోరాడాల్సిందే. హక్కుల కోసం మనకు అన్ని రాసిచ్చురు, హక్కులు రాసిచ్చురు. కానీ హక్కుల కోసం ఇంకా పోరాడతలేము మనం. తాయిలాల కోసమే పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్ని ఫ్రీగా ఇవ్వాల్సిందే. విద్యా వైద్యం ఫ్రీగా ఇచ్చిందే మన దేశంలో. అదే కదా మన రాజ్యాంగం, మన రాసిన బిఆర్ అంబేద్కర్ ఆ ఒక్క అంశాన్ని బయటలు ఎక్కడో వేసింది. ఇంకా చాలా మాట్లాడే అంశాలు ఉన్నాయి. మిత్రులారా, ధన్యవాదాలు మీరందరూ ఓపికతో విన్నందుకు. ముఖ్యంగా అన్నవాళ్ళు పాట పాడదాం అనుకున్నారు, చాలా సంతోషం. పాటలు పాడాలి, వాటికి మనం ఎంజాయ్ చేయాలి, కానీ అందులో ఉన్నటువంటి వాట్స్ కూడా మనం వినాల్సిన అవసరం ఉంది. నమస్తే. బతుకులు బహుజనులారా, ధొరల పార్టీల్లో బందీలైన నేతల్లారా. ఉన్నాను ఈ బానిస బతుకులు బహుజనులారా, ధొరల పార్టీల్లో బందీలైన నేతల్లారా. ఉన్నాను ఈ బానిస
ఇవాళ ఈ జగ్జీవన్ రాము ఏదైతే జయంతి వేడుకలు చేస్తున్నారో నేను అనుకుంటే ఈ కప్రా మున్సిపాలిటీలో అత్యంత వైభవంగా జరిగినటువంటి సంఘటన కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరు చేయకుండొచ్చు, ఈ కప్రాలో ఇవాళ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తమ్ముడు శ్రీనివాస్ చెప్పినట్టు మహనీయులు చేసినటువంటి వాళ్ళొక చరిత్ర, జీవిత చరిత్ర తీసుకొని వాళ్ళు చేసినటువంటి సేవలు కానీ, భారతదేశంలో అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి హక్కులని ముందుకు తీసుకెళ్తూ, అదేవిధంగా ఇదే సంవత్సరంలో ఇదే మాసంలో గత స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ ఈ మహనీయులకు తరుగు ఏదైతే వజ్రానికి ఎటువంటి మెరుపు కొన్ని వేల సంవత్సరాలు ఉంటుందో అట్లా ఈ ఇద్దరు నాయకుల చరిత్ర కూడా రాబోయే దినాల్లో కూడా అదే విధంగా ఉంటుంది కూడా తెలియజేస్తా ఉన్నాను. రెండో విషయం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, మహనీయులు చేసినటువంటి కార్యక్రమాలలో అక్కడున్న తరం కాకుండా ఇప్పుడున్న తరము, ఇప్పుడు ఇటువంటి నాయకులు, అరుంధతి చేసినటువంటి నాయకులు కానీ, యువజన నాయకులు కానీ రేపు భవిష్యత్తులో చేసినటువంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే బాధ్యత కూడా వీళ్ళ మీద ఉంటుందని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఒక్కసారి తలుచుకోవాలి. వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల ద్వారా ఇవాళ ఏం జరుగుతూ ఉన్నది, రాజ్యాంగ పరంగా ఏమొచ్చింది, జగ్జీవన్ రామ్ గారు చేసినటువంటి పార్లమెంట్లో చేసినటువంటి వాళ్ళు చేసినటువంటి విధానాలు ఎటువంటి, ఆ విధానాలు ఇంకా ఎంతకాలము పొడిగించుకుంటూ రాబోయే తరానికి ఏ విధంగా ఉపయోగపడుతుందని కూడా తెలియజేస్తూ, ఆ